ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మరొక పునరుద్ధాన దినమందు మేమందరము కలిసి నిన్ను స్తుతించడానికి, మరొక మారు నీ వాక్యమును మేమందరము కలిసి ధ్యానము చేయడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యము కొరకై లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మంచి కాపరి, మా బోధకుడివై పరిశుద్ధాత్మ దేవుడా, మీరే మమ్మల్ని బలపరచమని, సరిచేయమని, ఆదరించమని మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య పేరిట ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. మరొక పునరుద్ధాన దినమందు శ్రేష్టమైనటువంటి వాక్యమును ధ్యానము చేయడానికి ప్రభు మనకు అనుగ్రహించారు. దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. రెండవదిగా, వాక్య ధ్యానమైన తర్వాత పరిశుద్ధముగా, పవిత్రముగా మనల్ని మనము సరిచేసుకుంటూ ప్రభు యొక్క బలలో సమీపించుదాం. మరి ఈ సమయంలో దేవుని వాక్యములోనికి మనం వెళదాం. మన ఆత్మీయ జీవితంలో కూడా ఈ 3 రకాలైన పరిస్థితులు గుండా మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. నెంబర్ 1 ఏంటంటే, కొంతమంది కాలు జారే స్థితిలో ఉంటారు. కొంతమంది కాలు జారి పడిపోయిన స్థితిలో ఉంటారు. కొంతమంది కాలు జారకుండా స్థిరముగా ఉంటారు. ఈ 3 పరిస్థితులు ప్రతి క్రైస్తవ జీవితంలో, ప్రతి సంఘములో, ప్రతి కుటుంబములో, ప్రతి వ్యక్తిగత జీవితంలో ఎవరో ఒకరు ఏదో ఒక అనుభవాన్ని కలిగి ఉంటారు. ఈ 3 అనుభవాలు ఏమిటంటే, అయితే మనము పడిపోవడానికైనా సిద్ధంగా ఉంటాం, లేదా పడిపోయిన స్థితిలో అయినా ఉంటాం, లేదా పడకుండా స్థిరంగానైనా ఉంటాం. ఈ 3 స్థితులను గురించి బైబిల్ గ్రంథంలో ఆయా సందర్భాల్లో వారు వాడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మొట్టమొదటిగా, నేను కాలు జారే స్థితిలో ఉన్నాను, నా కాలు జారిపోయే స్థితిలో నేను ఉన్నానని 73వ కీర్తన తీయండి. 73వ కీర్తన 2వ వాక్యములో ఈ మాట మనం చూస్తూ ఉంటాం. నా పాదములు జార సిద్ధమాయెను, భక్తిహీనులు క్షేమము నా కంట పడినప్పుడు, భక్తిహీనుల క్షేమము నా కంట పడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను ఏమయ్యాడటైనా మత్సరపడ. ఇతని యొక్క పరిస్థితి ఎలాగుందంటే, అతని కాలు జారేటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు. రెండో వ్యక్తిని మనం చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథము 17వ కీర్తన 5వ వాక్యాన్ని చూద్దాం. నీ మార్గములయందు నా నడతలను స్థిరపరుచుకుని ఉన్నాను, నాకు కాలు జారలేదు, నేను నీకు మొర్ర పెట్టుకుని ఉన్నాను. ఇక్కడ కీర్తనకారుడు అంటాడు కదా, నా అడుగులు నీవు స్థిరపరిచితివి, నా కాలు ఏమవ్వలేదు అంటున్నాడు, అయినా జారలేదు అంటున్నాడు. 3వ వ్యక్తి మనం చూస్తే కనుక చూడండి, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 10వ వచనం. గోడ కొరకు గుడ్డివారి వలె తడవలాడుచున్నాను, కన్నులు లేని వారి వలె తడవలాడుచున్నాము, సందె చీకటి యందువలనే మధ్యకాలమున కాలు జారి ఏమైపోతున్నాను అన్నాడు, పడుచున్నాను అంటున్నాడు. ఇక్కడ 3 వాక్యాలు నేను మీకు చూపించాను. మొట్టమొదటిగా కాలు జారే స్థితిలో ఉన్నటువంటి స్థితి, రెండవదిగా కాలు జారనటువంటి స్థితి, మూడవదిగా మరి కాలు జారిపోయిన స్థితి. ఈ 3 గురించి 3 సంభవాలను ఈరోజు ఉదయం మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే, లోకమునంతా చూచినప్పుడు, మనుషులను చూచినప్పుడు అతనికి ఒక బాధ కలిగిందంట. ఏమిటా బాధ? అయ్యో, నేను ఇంత భక్తి చేస్తున్నాను, నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, నేను ఇంత నిజాయితీగా ఉన్నాను, నేను ఇంత యథార్థంగా ఉన్నాను, కానీ నా చుట్టుపక్కల వారిని నేను ఎవరిని చూసినా కానీ వారు చాలా దుర్మార్గమైన పనులు చేస్తున్నారు,
చాలా అక్రమంగా ప్రవర్తిస్తున్నారు. దేవుడంటే వారికి భయం లేదు. వారు చేసేవన్నీ కూడా అన్యాయపు పనులే, వారు చేసేటివన్నీ కూడా మోసమైన పనులే. నేనైతే దేవుడిని నమ్ముకున్నాను, వారైతే దేవుడిని నమ్మలేదు. వారైతే మంచిగా ఉన్నారు, నాకైతే చాలా వేదనగా ఉంది. కష్టాలన్నీ నాకే కలుగుతున్నాయి, బాధలన్నీ నాకే కలుగుతున్నాయి, వేదనలన్నీ నాకే కలుగుతున్నాయి అని చెప్పి ఒక ఆయన బాధపడుతున్నాడు. ఇలాంటి బాధ మన జీవితంలో కూడా అప్పుడప్పుడు మనకు కూడా వస్తూ ఉంటుంది. యేసయ్య నమ్ముకున్నాను కదండి, ప్రార్థన చేస్తున్నాను కదండి, నేను చాలా యథార్థంగా నీతిగా బ్రతుకుతున్నాను కదండి, దేవునికి నేను గౌరవిస్తున్నాను కదండి, దేవుడికి నేను విలువిస్తున్నాను కదండి, నాకే ఎందుకు ఈ శ్రమలను కలుగుతున్నాయి? దేవుడిని నమ్మని వారు చాలా బాగున్నారు కదండి, దేవుడిని నమ్మని వారు చాలా చక్కగా తిరుగుతున్నారు కదండి అని అప్పుడప్పుడు మనకి ఈ రకమైనటువంటి ఆలోచన, ఈ రకమైన బాధ మనకు కలుగుద్ది. ఈయనైతే మాత్రం మత్సరపడడానికి సిద్ధపడిపోయాడట. ఎవరు ఈయన ఎంతకేనంటే ఆసాపు అనేటువంటి ఒక భక్తుడు. దీని గురించి మనకు 73వ కీర్తనలో ఉంటుంది, తీయండి చూద్దాం ఒకసారి. ఇందాక మనం 73వ కీర్తన తీసాం కదా. ఎవరు ఈ ఆసాపు అంటే ఒక లేవీ గోత్రానికి సంబంధించిన వాడు, ఒక మంచి యాజకుడు. అంత మాత్రమే కాదు, ఈయన తాళములను వాయించుటలో మంచి దిట్ట. అంత మాత్రమే కాదు, ఈ ఆసాపు అనేటువంటి వ్యక్తి బైబిల్ గ్రంథములో, కీర్తనల గ్రంథములో ఇంచుమించు 12 కీర్తనలు రాశాడు. 73 నుంచి 83 వరకు ఆయనే రాశాడు. 50వ కీర్తన కూడా ఆసాపే రాశాడు. ఈయన ఎంత గొప్పవాడంటే దేవుని బిడ్డలారా, ఈయన ప్రవచనాలను పాటల రూపంలో పాడగల గొప్ప దైవజనుడు. మరి ఇతనుకున్న గొప్ప సంగతి ఏమిటంటే, దావీదు యాజకుల యొక్క తరగతులను ఏర్పాటు చేసినప్పుడు ఆ ఏర్పాటు చేసినటువంటి తరగతిలో చాలా ప్రాముఖ్యమైన వాడు ఈ ఆసాపు. ఆసాపుకున్నటువంటి మరొక గొప్ప ధన్యత ఏంటంటే, సొలొమోను మందిరము కట్టి ప్రతిష్ఠించేంత వరకు బ్రతికే ఉన్నాడు ఈ ఆసాపు. ఈ ఆసాపుకున్నటువంటి మరొక లెజెండరీ లేదా ఒక గొప్ప, ఆయన గుర్తు చేసుకోవలసినటువంటి గొప్ప సంగతి ఏమిటంటే, ఈ దేవాలయములో దేవుని యొక్క ఆరాధన, తాళముల ద్వారా ఆరాధన ఎలాగూ జరిగించాలి, తాళములను ఎలాగూ వాయించాలి, ఒక క్రమ పద్ధతిని రాసిపెట్టాడు. రాబోయే కాలంలో తర్వాతి తరము వారు ఆ ఆరాధన క్రమాన్ని పాటించినట్లుగా మనము చూస్తూ ఉంటాం. అంత గొప్ప మ్యూజిషియన్ ఎవరు? ఆసాపు. ఈ ఆసాపుకి ఒక రోజున బాధ కలిగిందట. ఏమిటా బాధ అంటే, లోకాన్ని అంతా చూశాడు, చుట్టుపక్కల వారందరిని చూశాడు, అన్యులను చూస్తున్నాడు, దేవుడు అంటే రక్షణ భయము లేని వారిని చూస్తున్నాడు. చూసి ఆయన దేవుని దగ్గరికి వచ్చి అంటాడు, దేవా నువ్వు మంచోడువే, నువ్వు దయాళుడు అని నేను అనుకుంటున్నాను, కానీ ఏంటి అలా అంత ఇలాగ భయంకరంగా జరుగుతుంది ఏంటి నాయన? ఏమిటి బాధ ఏంటి? నేను కళ్ళారా నేను చూడలేకపోతున్నాను. దుర్మార్గంగా ప్రవర్తించిన వాళ్ళందరినేమో బాగా గొప్పగా అవుతున్నారు, చాలా వాళ్ళు హాయిగా ఉంటున్నారు, వాళ్ళకి రోగాలు లేవు, వాళ్ళకి బాధలు లేవు, వాళ్ళేమో ఎక్కువగా డబ్బులు సంపాదిస్తున్నారు, మేడలు మిద్దెలు సంపాదించుకుంటున్నారు, వారి పిల్లలు సుఖంగా ఉన్నారు. మేమేంటి ప్రభువా, నిన్ను నమ్ముకున్నాం, నీతిగా యథార్థంగా బ్రతుకుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మాకేమో రోగాలు పెడుతున్నాం, మాకేమో దుఃఖాలు పెడుతున్నాం, మాకేమో సరైన తిండి ఉండటం లేదు, మాకేమో సరైనటువంటి నివాసము దొరకటం లేదు, ఏంటి ప్రభువా ఎలాగో చేసావని చెప్పి ఒక రోజున దేవుని మందిరంలోకి వెళ్లకుండా బయట కూర్చుని ఆలోచన చేస్తున్నాడట. ఒక మాటలో చెప్పాలంటే దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడట. ఏంటి ప్రభు ఎలా జరుగుతుంది, ఇలా జరగడానికి గల కారణం ఏంటయ్యా అని అడుగుతూ కొన్ని విషయాలు చెప్పాడు. చూడండి, అందులో తన బాధకున్న విషయాలు చూడండి. 73వ కీర్తనలోకి మనం వెళితే దేవుని బిడ్డలారా, అందులో కొన్ని వచనాలు చూపిస్తాను మీకు నేను. మనకు చాలా బాధ కలుగుతాయి. ఏమిటంటే 5వ వచనం నుంచి 12వ వచనం వరకు, 5 నుంచి 12 వచనాలు కనుక మనం చదివితే ఇంచుమించు అందులో 18 బాధలను తెలియజేశాడు. దేవుడు నమ్ముకొనని వారిని, యేసయ్య అంటే ప్రేమించని వారిని, దేవుడి యందు నమ్మక లేనివారు, మోసాలు చేస్తున్నవారు, అక్రమాలు చేస్తున్నవారు,
వాళ్ళు ఎలాగో దీవించబడుతున్నారో, ఎలాగో ఆశ్రయించబడుతున్నారో చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. చూడండి, వారు భక్తిహీనుల క్షేమమున కంటబడినప్పుడు గర్వించిన వారిని బట్టి నేను మత్సరబడి తిని, మరణమందు వారికి యాతన లేవు. హ్యాపీగా చనిపోతున్నారయ్యా. వారి దగ్గరికి వాళ్ళు చనిపోయినప్పుడు ఊరోళ్ళందరూ వెళ్తున్నారయ్యా. టీవీ రిపోర్టర్స్ వెళ్తున్నారు, న్యూస్ పేపర్ వెళ్తున్నారు. పెద్ద ఆయన మరణించాడు, పార్థివ దేహం అని చెప్పి చాలా చాలా గొప్పగా చెప్తున్నారు. ప్రపంచంలో ఉన్న ప్రముఖులందరూ వచ్చి వారి యొక్క వీడ్కోలులో సభలో మాట్లాడుతున్నారు. ఇంత గొప్పవాడు లేడు, ఇంత మహానుభావుడు లేడని చెప్పి దుర్మార్గులుగా జీవించిన వారు చనిపోతే వాడికి అలాంటి రాచమర్యాదలు జరుగుతున్నాయి. అయ్యా, నిన్ను నమ్ముకున్న బిడ్డలు చనిపోతే వాళ్ళు దిక్కుమొక్కు లేకుండా పోతుంది అయినా బాధపడుతున్నాడు పాపం ఈయన. తర్వాత వచ్చిన చదవండి, ఇతరులకు కలిగిన ఇబ్బందులు వారికి ఇబ్బంది లేదేనైనా. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, చాలా భోజనానికే మేము ఇబ్బంది పడుతున్నాం, మా పిల్లల్ని పోషించుకోవడానికి మేము ఇబ్బంది పడుతున్నాం, మేము నీతిగా యథార్థంగా నిజాయితీగా మేము బతుకుతున్నాము కాబట్టి, మోసము చేయటం లేదు కాబట్టి, మేము ఏ అన్యాయము చేయటం లేదు కాబట్టి, మా పిల్లలు మేము బ్రతకడానికే మాకు చాలా ఇబ్బందిగా ఉంది నాయన. వారు చూడు అన్యాయం అక్రమం చేస్తున్నారు, వారికి ఏ ఇబ్బంది లేదు, అసలు వాళ్ళకి ఇబ్బందే లేదయ్యా. మరి నిన్ను నమ్ముకున్న మాకెందుకు క్షేమము? మరి నిన్ను నమ్మని భక్తిహీనులకి ఎందుకయ్యా ఈ క్షేమము కలగజేసావయ్యా? అసలు నువ్వు మంచోడివేనా అని మొదలెట్టాడు. ఎవరు? ఆసాపు. చదవండి, కింద చదవండి. ఇతరులకు పుట్టినట్లు వారికి తెగిలే పడతలేదయ్యా. సంపాదించిన అక్రమమైన సంపాదనతో బాగా తింటున్నారయ్యా, పుష్టిగా తింటున్నారయ్యా, వారు బలంగా తింటున్నారయ్యా. మేమేటయ్యా మా కష్టార్జితాన్ని తెచ్చుకుంటున్నాం, మా కష్టార్జితాన్ని తెచ్చుకుని మా తిండి మేము తింటున్నాం, మాకు తెగిలే తప్ప మాకు ఆరోగ్యం ఏమాత్రము కనబడడం లేదయ్యా. ఇంకా బాధపడుతూ అంటాడు కదా, కావున గర్వము కంఠాహారము వలె వారిని చుట్టుకొని, అంటే వారు గర్వాన్ని అంటే తల ఎత్తుకొని గర్వంగా తిరుగుతున్నారు. చేసేవి దుర్మార్గపు పనులు, చేసేవి మర్డర్లు, చేసేవి కబ్జాలు, చేసేవి మోసాలు. ఇలా మోసం చేసి కబ్జాలు చేసి సంపాదించిన డబ్బుతో మేమేదో పెద్ద గొప్ప సంపాదించామని గర్వాన్ని కంఠాహారముగా తగిలించుకుని వారు వీధుల్లో తిరుగుతున్నారయ్యా. మేమైతే నీతిగా ప్రార్థన చేసుకుని యథార్థంగా బతికే మాకు దీనత్వమే తగినదయ్యా. ఏంటి ప్రభువా ఇది నేను చూడలేకపోతున్నాను అంటున్నాడు ఆసాపు. ఇది నా కళ్ళారా నేను చూడలేకపోతున్నానయ్యా. భక్తిహీనులు బాగోవడం ఏంటయ్యా? నిన్ను నమ్మని వారు ఎందుకయ్యా అంత దీవించబడ్డాం, మరి మాకెందుకయ్యా ఇంత దీనస్థితి ఇచ్చావని బాధపడుతూ అంటాడు. ఇంకా చూడండి, వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకొందురు, క్రొవ్వు చేత వారు కన్నులు ఎలాగున్నాయంట? మెరకలయ్యున్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి, ఎగతాళి చేయుచు బలాత్కారము చేత జరుగు కీడును గూర్చి మాటలాడుదురు, గర్వముగా మాటలాడుదురు. ఆకాశము తట్టు ఏదో పెద్ద ఘనత సాధించిన వాళ్ళుగా చేసేవన్నీ దుర్మార్గపు పనులు, చేసేవన్నీ పాప పనులు, ఏదో గొప్ప ఘనత సాధించిన వాళ్ళుగా తలలాగా ఆకాశానికి ఎత్తుకుని నడుస్తున్నారు. అయితే మేమైతే మా తల దించుకొని నడుస్తున్నామయ్యా. ఇంకా కిందకి వెళితే వారి నాలుక వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతూ వారు భూలోకమంతా కూడా వారి గురించి, ఎదుటి వారి గురించి వీళ్ళు ఏం చేస్తున్నారట? చెడ్డగా మాట్లాడుతున్నారయ్యా. ఇంకా కిందకు వస్తే కనుక వారి జలపానము సమృద్ధిగా చేయుదురు అంటున్నాడు. అంటే తాగిందంత తాగుతూ ఉన్నారయ్యా వాళ్ళు. వారి ఇష్టానుసారంగా వారు త్రాగుతున్నారయ్యా. మాకైతే అలాంటివేమీ లేవయ్యా అని అంటూ కనుక అంటాడు. అసలు దేవా నీకు ఎలా తెలుస్తుందయ్యా ఈ సంగతులు? అసలు నువ్వు చూస్తున్నావా? నీకు తెలివి ఉందా అని బాధపడిపోతున్నాడండి. అప్పుడప్పుడు మనకు కూడా అలాగ ఉంటాం కదా, ఇదేంటండి
మనం ఎంత నీతిగా యథార్థంగా ఉంటే కనుక మనకి ఎలాగా జరుగుతుంది? అసలు వాళ్ళు దేవుడు నమ్ముకోరు, వాళ్ళకి గొప్ప ఏంటండి, వాళ్ళకి ఘనత ఏంటండి, వాళ్ళేటండి బుర్రెత్తుకుని తలెత్తుకుని తిరుగుతున్నారు, మనం ఎందుకండి ఇలా తగ్గించుకోవాలని మనకు కూడా చాలా సందర్భాల్లో ఇలాంటి బాధ కలుగుతుంటుంది. బయట వాళ్ళు చూసేవాళ్ళు అందరూ అనుకుంటారు మనము దేవుళ్ళలో తగ్గించుకోవటం వల్ల, విధేయత కలిగి ఉండటం వల్ల, ఎంత నీతిగా బ్రతికినా యథార్థంగా బ్రతికినా మనకి అనేకమైన అవమానాలు, దారిద్రత, చాలా కష్టాలు, మన ఇంటిలో రోగాలు, బలహీనతలు కలగడం వల్ల బయట వాళ్ళకి మనం ఎలా కనబడతామంటే వీళ్ళు దేవుడు నమ్ముకున్నారు కానీ వీళ్ళు చాలా కష్టాలు అనుభవిస్తున్నారు, వీళ్ళు దేవుడు నమ్ముకున్నారు కానీ చాలా కరువులో ఉన్నారు, బాధలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, వీళ్ళ జీవితానికి ఎలాంటి మేలు కనబడతలేదని చెప్పి చాలా సందర్భాల్లో చాలామంది మనల్ని చూసి, మన కుటుంబాలను చూసి చాలామంది చాలా రకాలుగా అనుకునేవారు కూడా ఉన్నారు. వారు అనుకోవడం మాత్రమే కాదు, చాలా సందర్భాల్లో నీవు నేను కూడా మనకి ఇలాంటి బాధ కలుగుతుంది. యథార్థముగా దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు కూడా ఇలాంటి బాధ కలుగుతూ ఉంటుంది. ఇదేంటి ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత కష్టపడుతున్నాను, ఇంత యథార్థంగా ఉన్నాను, మందిరానికి వెళ్తున్నాను, దేవుని సన్నిధికి వెళ్తున్నాను, నాకే ఎందుకు ఎలా జరుగుతుంది, నా పట్లే, నా బిడ్డల పట్ల ఎందుకు ఎలా జరుగుతుంది, నా కుటుంబం పట్ల ఎందుకు ఎలా జరుగుతుంది, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా, దేవునికి తెలివి ఉందా, నా పరిస్థితి చూస్తున్నాడా, నా జీవితాన్ని చూస్తున్నాడా అని చాలా సందర్భాల్లో మనకు కూడా ఎలాంటి అనుమానము, నిరాశ, నిస్పృహ కలుగుద్ది. బిడ్డలారా, ఆసాపుకి ఎలాగైతే కలిగిందో మనకి కూడా అలాగే కలిగింది. ఇక ఆసాపు అనుకున్నాడు, ప్రభువా ఇక చాలయ్యా, ఇక నీతిగా బతికే దానికన్నా నేను నీతిగా బతికి ఏం సంపాదించుకున్నానయ్యా, నాకేం ఒరిగిందయ్యా, అవమానమే తప్ప, పేదరికమే తప్ప, కరువే తప్ప, ఎలాంటి నివాసము లేకుండా, ఎలాంటి భద్రత లేకుండా, ఎలాంటి సమాజంలో ఎలాంటి ఉన్నతమైన స్థితి లేకుండా నా బ్రతుకు నేను వెళ్ళగదీస్తున్నానయ్యా, ఇక చాలయ్యా, నా బిడ్డలకైనా చెప్తాను, ఒరే బాబు మీరు నీతిగా బతకండ్రా, నేను నీతిగా బతికి ఏం సంపాదించాను, నేను నీతిగా బతికి నా లాభం ఏముంది, మీరైనా నీతిగా బతకొద్దురా అని కూర్చోబెట్టి నా బిడ్డలకు చెబుదామని అనుకున్నాడంట ఈ ఆసాపు. చాలారా, నన్ను చూసైనా మీరు బుద్ధి తెచ్చుకోండిరా, నన్ను చూసైనా కానీ ఇక నీతిగా బతకండ్రా, నన్ను చూసైనా కానీ మీ జీవితాలు ఎందుకురా పాడు చేసుకుంటారు, యథార్థత, నీతి, భక్తి, దేవుడు, భయమని ఎందుకురా పాడు చేసుకుంటారు, మీరు అలాగూ చేయకండి నాయన అని చెబుదాము, వీళ్లతో మాట్లాడదామని అనుకున్నాడంట. ఆఖరిగా ఎందుకైనా మంచితో ఒకసారి దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత బిడ్డలతో మాట్లాడదాం అనుకున్నాడట. యేసయ్యకు మహిమ కలుగునుగా. రెండు చేతులు పైకి చెప్పండి. ఎప్పుడు మాట్లాడదాం అనుకున్నాడట? దేవుని మందిరములోకి వెళ్ళిన తరువాత, ప్రార్థన చేసిన తర్వాత, ఒక్కసారి ఆయన గురించి మాట్లాడిన తర్వాత మళ్ళా పిల్లలకి వెళ్ళి ఎదురే నీతిగా బతకొద్దు, మన ఇష్టానుసారంగా బతుకుదాం, ఇక దేవుణ్ణి వదిలేద్దాం, నీతిని యథార్థతను వదిలేద్దాం, ధర్మశాస్త్రాన్ని వదిలేద్దాం, చర్చ వదిలేద్దాం, ప్రార్థన వదిలేద్దాం, వాక్యం వదిలేద్దాం, మన ఇష్టానుసారంగా ఎలా బతకాలో అలాగ బతుకుదాం, మనకు నీతి వద్దు అని చెబుదామని అనుకుని దేవుని మందిరికి వెళ్ళి ప్రార్థన చేసి చెప్దామని అనుకున్నాడంట ఆసాపు. దేవుని మందిరానికి వచ్చాడట, ప్రార్థన చేశాడట. ప్రార్థన చేస్తే చూడండి, ఇప్పుడు చూడండి, అయినను నేను దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను అంటుంది. అప్పటి వరకు దేవుని మందిరములోకి వెళ్ళి ప్రార్థన చేసేంత వరకు ఆసాపు యొక్క హృదయం ఎలాగుందంట? చాలా ఆయాసకరంగా ఉందంట. వాళ్ళందరి క్షేమాన్ని చూసి మత్సరపడ్డాడంట, బాధపడ్డాడంట, తనను తాను నిందించుకున్నాడంట,
తను నీతిగా యథార్థంగా భక్తి చేసినందుకు దేవుని దగ్గర ఎందుకొచ్చిన భక్తి, ఎందుకొచ్చిన ప్రార్థన, ఎందుకొచ్చిన యథార్థత, ఎందుకొచ్చినటువంటి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అని చెప్పి చాలా బాధపడిపోయి ఆయాసపడిపోయాడట. కానీ ఒక్కసారి దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసిన తరువాత దేవుని మందిరంలో ఒక అద్భుతం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 18 నుంచి 18, 19, 20, 21 వచనాలు కనుక మీరు చదివితే అందులో క్షేమంగా ఉన్నారు, ధనధాన్యాలు సంపాదించారు, సమృద్ధి సంపాదించారు, మేడలు మిద్దెలు సంపాదించారు, వాళ్ళు క్షేమంగా ఉన్నారు, కంఠాహారము వలె గర్వాన్ని ధరించారు, వస్త్రములు వారు ఏదో ధరించారని అనుకున్నటువంటి ఆసాపు కట దేవుడట తన మందిరములోకి వెళ్ళి ప్రార్థన చేయని తోడని దేవుడు ఒక దర్శనం ఇచ్చాడట. దేవుడు ఒక అద్భుతమైన దర్శనాన్ని ఇచ్చాడట. ఏమిటా దర్శనం? ఆసాపు దృష్టిలో మేడలు మిద్దెలు అక్రమాలు అన్యాయాలు చేసి డబ్బులు సంపాదించుకున్న వారందరూ కూడా ఎలాగూ పతనమైపోబోతున్నారో, ఎలాగూ నాశనమైపోబోతున్నారో దేవుడట ఆసాపు కట్ట తన మందిరములో దర్శన రూపముగా చూపించాడట. ఇది మీకు అర్థం అవ్వాలంటే ఒక స్టోరీ నేను మీకు చెప్పాలి. లూకా శుభవార్త 16వ అధ్యాయంలో ఉంటుంది స్టోరీ. నీతిగా బతికిన పేదవాడు ఒకడున్నాడు, అన్యాయము అక్రమం ధన సామర్థ్యము సంపాదించుకున్న ధనవంతుడు ఒకడున్నాడు. వీళ్ళిద్దరూ కూడా మరణించారట. వీళ్ళిద్దరూ మరణించిన తర్వాత దేవుని బిడ్డలారా, పేదవాడు ఎవడైతే నీతిగా యథార్థంగా దేవుని యందు భయభక్తులు కలిగి తను పవిత్రపరుచుకుంటూ పవిత్రతను కాపాడుకుంటూ ఎవడైతే బతికాడో ఆ బతికిన వాడిని తీసుకువెళ్ళడానికి పరలోకములో నుంచి దేవదూతలు వచ్చి ఈ వ్యక్తిని తీసుకెళ్ళిపోయాట. ఇంకొకడు ఉన్నాడు, కానీ వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో చెప్పమంటారా? యాతన పడి స్థలానికి వెళ్ళిపోయాడట. ఎక్కడికి వెళ్ళిపోయాడటండి? పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి చూచి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న పేద లాజరును చూసి నా తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరబడి తన వ్రేలి కొనను నేలలో ముంచి నా నాలుక మీద వేయమని చెప్పగా నేను ఈ అగ్ని జ్వాలలో యాతనబడుచు ఉన్నాను, కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాం అన్న ఒక ప్రత్యేకమైన మాట వినండి. ఈ మాట మనం వినాలి. నా కుమారుడా వినండి మాట, నీవు నీ జీవితకాలము అంతయు నీకిష్టం వచ్చినట్లు సుఖము అనుభవించితివి. సుఖము అనుభవించుట తప్పు కాదు, సుఖము అనుభవించుట తప్పు కాదు. దేవుని పద్ధతిలో సుఖము అనుభవించుట ఒప్పు, నీకిష్టం వచ్చినట్లు సుఖము అనుభవించుట తప్పు. ధనవంతుడు తనకిష్టం వచ్చినట్లుగా సుఖం అనుభవించాడు ఈ భూమి మీద. తనకిష్టం వచ్చినట్టుగా ధనము సంపాదించాడు, తన ఇష్టం వచ్చినట్టుగా అన్ని సమకూర్చాడు, చనిపోయాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అగ్నిజ్వాలలో యాతన పడే స్థలానికి వెళ్ళిపోయాడు. భూలోకములో దరిద్రుడిగా బతికాడు, నీతిగా బతికాడు, యథార్థతతో బతికాడు, ప్రార్థనా జీవితం కలిగి బతికాడు, ఎవరికి అన్యాయము చేయలా, ఎవరి దగ్గర అక్రమంగా తీసుకోలా, చాలా పవిత్రంగా బతికాడు, పరిశుద్ధంగా బతికాడు. తన శరీరాన్ని కూడా అపవిత్రం చేసుకోలేదు, తన ఆత్మను అపవిత్రం చేసుకోలేదు, తన మనస్సును అపవిత్రం చేసుకోలేదు, చాలా నీతిగా యథార్థంగా బ్రతికాడు. ఇప్పుడు ఇతను ఎక్కడున్నాడు అనుకుంటున్నారు? విశ్రాంతి పొందే అబ్రహాము స్థలం, అబ్రహాము రొమ్మున అనుకొని ఉన్నాడు. బహుశా ఇది చూపించుంటాడు ఆసాపుకి. ఆసాపు, ఈ లోకములో భోగభాగ్యాలు, అక్రమాలు, అన్యాయాలు,
దందాలు, కబ్జాలు, మోసాలు, దగాలు, మర్డర్లు, మానభంగాలు చేసి సంపాదించారే, గొప్పోళ్ళు అయిపోయారు అనుకుంటున్నావే, చాలా ఉన్నతమైన స్థితిలో అయిపోయారు అనుకుంటున్నావే, వీళ్ళందరూ మరణించిన తర్వాత నరకానికి పోతారు. భూమి మీద యథార్థంగా బతికిన వాడు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భూమి మీద మనం బ్రతికే కాలము 60-70 సంవత్సరాలు, అంతకన్నా ఎక్కువ బతికితే 80 సంవత్సరాలు, దానికి మించితే ఆయాసము, దుఃఖమే. ఈ భూమి మీద బతికే 60-70 సంవత్సరాలకి మనం ఈ లోక సంబంధమైన కార్యాల కోసము, డబ్బు కోసం ఉర్రూతలొగితే యుగ యుగములు జీవించగలిగినటువంటి స్థితి ఒకటి ఉంది దేవుని బిడ్డలారా. దాన్ని పరలోకపు స్థితి అంటారు. అదే పరలోకపు స్థితి. ఈ కాలు జారిపోతుంది అనుకున్నటువంటి ఆసాపుకు దేవుడు అంటాడు, ఆసాపా, భక్తిహీనుల క్షేమమును చూస్తున్నావు, ఒక దినాన్ని హఠాత్తుగా వారు పడిపోతారు. వారు ఏదో సంపాదించారు అనుకుంటున్నావు, వారు కాలు జారి పడిపోయే స్థానంలో ఉన్నారు. నువ్వైతే స్థిరమైన బండ మీద కట్టబడి ఉన్నావు. ఈ దృశ్యాలన్నీ దేవుడు ఆసాపుకు చూపించినప్పుడు ఆసాపు అంటాడుక, అయ్యా నేను బుద్ధి లేకుండా ప్రవర్తించాను ప్రభువా, అసలు నాకు జ్ఞానం లేదయ్యా, తప్పుగా మాట్లాడుకున్నందుకు నన్ను క్షమించయ్యా, నీలాంటి వాడు కలిగి ఉన్నందుకు నాకు ధన్యత నాయన అంటూ అంటాడు. ప్రభువా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా అని అంటూ ఇంకో మాట అంటాడు, అసలు నువ్వు ఉండగా నాకు ఈ భూలోకంలో ఏది వద్దయ్యా అంటాడు. ఆకాశములో నీవు ఉండగా నాకు ఏమీ అక్కరలేదయ్యా అంటూ అంటాడు. అసలు భూమి మీద నీవు నాకు ఉండగా ఈ భూమి మీద నాకేది అక్కరలేదు అంటాడు. ఆసాపుకు అర్థమైందేంటి చెప్పమంటారా? మేడమిద్దెలు, భోగభాగ్యాలు, ధనము, వెండి, బంగారాలు, ఆస్తి అంతస్తులు సంపాదించుకుని నరకానికి పోయే కన్నా భూమి మీద దరిద్రుడై నిన్ను కలిగి ఉంటే నాకు చాలు ప్రభువా, యుగ యుగములు నీతో నన్ను పరలోకములో ఉంచుతావు నాయన అంటున్నాడు ఆసాపు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అక్రమమైన ధనము సంపాదించుట కంటే నీతిగా దరిద్రుడిగా యేసు కలిగి జీవించడమే మేలు. అప్పుడు అంటాడు, నా కాలు జారనివ్వను నాయనా, జారిపోతానేమో అనుకున్నాను, పడిపోతానేమో లోకములో అనుకున్నాను, నా కాలుని నేను జారనివ్వనయ్యా, నా కాలు నేను జారనివ్వనయ్యా, నీవు నాకుండగా నాకేది అక్కర్లేదంటాడు. యేసయ్యకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండవదిగా చూద్దాం, తీయండి కీర్తనల గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనం. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నాకు ఏమి జారలేదంటాడు ఆయన, కాలు జారలేదు అంటున్నాడు. కాలు జారని వారు దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు అనే బండ మీద తమ పాదములు నిలిపినవారు. కష్టం వచ్చినా, శోధన వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, చాలా వ్యతిరేకతలు వచ్చినా ఏమాత్రము చలించకుండా యేసయ్యలో బలమైన స్థిరమైన అడుగులు ఆ బండ మీద పెట్టిన వారే కాలు జారనివ్వరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. శోధన ఎదురైనా, కష్టం ఎదురైనా, బాధలు ఎదురైనా, ఇబ్బందులు ఎదురైనా, ఎలాంటి ఆపద ఎదురైనా, ఎంతమంది శత్రువులు మన మీదకు వచ్చి మన మీద అటాక్ చేద్దామనుకున్నా, మన జీవితాలను నాశనము చేద్దామనుకున్నా, కదలకుండా ఆయన పర్వతము మీద, యేసు అనే బండ మీద నీ పాదములు నిలపగలిగితే నీ కాలు జారనివ్వకుండా నా దేవుడు చూసుకుంటాడు. యేసయ్యకి స్తోత్రం. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథములో మనం చూస్తే యేసేపు జీవితాన్ని మనం చూడొచ్చు బిడ్డలారా. యేసేపుకు చాలా భయంకరమైన శోధన ఎదురైంది.
శత్రువులు ఎక్కడి నుంచి వచ్చారంటే సొంత అన్నదమ్ములే శత్రువులు. చంపేద్దాం అనుకున్నారు. రూబేన్ అన్నాడు, వాడు మన తోడబుట్టిన వాడిని చంపకూడదన్నారు. చంపకూడదని చెప్పి అతను ఎక్కడేశారంటే ఒక నీళ్లు లేని గొయ్యిలో పడేశారు. నీళ్లు లేని గొయ్యిలో పడేస్తే దేవుని బిడ్డలారా, అక్కడి నుంచి వారు ఐగుప్తు దేశానికి వెళుతున్నటువంటి కొంతమంది వ్యాపారస్తులకు ఈ యోసేపును అమ్మేశారు. యోసేపు ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత ఫరో యొక్క దేహ సంరక్షక యజమాని అయినటువంటి ఆయన ఈ యోసేపును కొన్నాడు. యోసేపును కొన్న తరువాత దేవుని బిడ్డలారా జరిగిన విషయం ఏంటి చెప్పమంటారా? ఆ ఇంటికి అంతటికి యజమానుడిగా చేశాడు ఆ యొక్క పోతీఫరు. అద్భుతమైన విషయం చెప్పమంటారా? దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు కాబట్టి యోసేపు ఎక్కడికి వెళితే అక్కడ దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు కాబట్టి యోసేపు పోతీఫర్ ఇంటిలో అడుగు పెట్టగానే దేవుడు పోతీఫర్ ఇంటిని ఆశీర్వదించడం ప్రారంభించాడట. గట్టిగా చెప్పాలి. పోతీఫర్ని ఆశీర్వదించడం ప్రారంభించాడట. ఆశీర్వదించిన కొలది ఇంకా బాధ్యతలు ఎక్కువగా యోసేపుకు దేవుడు అనుగ్రహించడం ప్రారంభించాడు. ఈ పోతీఫర్ కూడా యోసేపుని చాలా నమ్మాడు. కానీ యోసేపు ఎవరి యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు చెప్పమంటారా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు. పోతీఫర్ భార్య యోసేపు మీద కన్నేసింది. మొత్తం మీద పాపం చేద్దామని చాలా శోధించింది. యోసేపుకి అక్కడ ఎవరు లేరు, అమ్మా నాన్న లేరు. యోసేపు బంధువులందరూ కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉన్నారు. ఇప్పుడు మనకలాగా బైబిలు ఆ యోసేపు చేతిలో లేదు. అప్పటికి ఇంకా ధర్మశాస్త్రము రాయబడలేదు. అక్కడ బుద్ధి చెప్పేవాళ్ళు ఎవరూ లేరు, ఆయనకు అడ్డు చెప్పేవారు ఎవరూ లేరు. పోతీఫరు యోసేపుని చాలా బాగా నమ్మాడు. ఈ లోపల సొంత భార్య పోతీఫరు భార్య యోసేపు మీద కన్నేసింది. అడ్డు చెప్పేవారు ఎవరు లేరు. ఒకవేళ నిజంగా యోసేపు కమిట్ అవుతే అడ్డు చెప్పేవాడు ఎవడూ లేడు. ఆ ప్యాలెస్ని అంతటిని కూడా, తనకున్న సామ్రాజ్యాన్ని అంతటిని కూడా హస్తగతం చేసుకొని ఇల్లీగల్ టైపులో హస్తగతం చేసుకోవడానికి అవకాశం ఉంది యోసేపుకి. ముసలోడిని చంపేసి ఆ స్థానంలో ఇతను రావచ్చు. చాలా అవకాశాలు ఉన్నాయి యోసేపుకి. ఒక పక్క స్త్రీయే సహకరిస్తుంది, ఒక పక్క పరిస్థితులన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి. కానీ ఒక అద్భుతమైన కార్యం జరిగింది అని బిళ్ళారు. యోసేపు చాలా నీతి కలిగి, యథార్థత కలిగి ఏమన్నాడు చెప్పంటారా? నువ్వు ఎలాంటి పని కూడా కడతావని నేను అనుకోలేదు, కానీ ఇలాంటి పని నేను చెయ్యలేను. నా యజమానుడు నిన్ను నా చేతికి అప్పగించలేదు అని అంటాడు. నేను నీ పట్ల దేవునికి వ్యతిరేకంగా పాపము చేయనన్నాడు. భూలోకములో నువ్వు మనందరము చేసే ప్రతి పాపం దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నట్టే. ఇంకొక మాట చెప్తున్నాను వినండి. కాలు జారని స్థితిలో యోసేపు ఉన్నాడు. శోధన బలంగా వచ్చింది, అన్ని రకాలుగా ప్రలోభపెట్టింది. కానీ యోసేపు యొక్క కాలు జారడం వల్ల ఎవరి మీద పెట్టాడో చెప్పమంటారా? సర్వశక్తివంతమైన దేవుడి మీద యోసేపు కాలు పెట్టాడు బిడ్డలారా. హల్లెలూయా. క్రీస్తు అనే బండ మీద యోసేపు తన పాదాన్ని ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోసేపుకు ఎవరి భయం లేకపోయినా దేవుని భయం ఉందటండి. యోసేపుకి ఎవరి భయం లేకపోయినా దేవుని భయం ఉన్నది. నేను చెప్తున్నాను, మాట వినండి. ఇక్కడున్న మనందరికీ కూడా దేవుని భయము కలిగి ఉంటే గనక మన పాదములు జారకుండా స్థిరంగా ఉంటాయి. మనుషుల భయం నీకు లేకపోవచ్చు, తల్లిదండ్రుల భయం నీకు లేకపోవచ్చు, తల్లి భయం నీకు లేకపోవచ్చు, చుట్టాల బంధువుల భయం నీకు లేకపోవచ్చు, నీ సంఘములో ఉన్నవారి భయం నీకు లేకపోవచ్చు, సేవకుని భయం నీకు లేకపోవచ్చు, ఎవ్వరి భయము కూడా నీకు లేకపోవచ్చు. కానీ మనకండి ఎవ్వరి భయము లేకపోయినా దేవుడు చూస్తున్నాడు అన్న భయము నువ్వు కలిగి ఉంటే కనుక నీ కాలు జారదు. కాలు జారిందా పతనమైపోతాం.
యేసేపు కాలు జారనివ్వలేదు. సీసీ కెమెరాలు పెడుతున్నారు మనోళ్ళు, తెలుసు కదా. ఏం చేస్తాయి సీసీ కెమెరాలు? ఇంట్లోకి వచ్చిన వారిని అంతా ఏం చేస్తాయి? మన ట్రాఫిక్లో ఏం పెడతారు? సీసీ కెమెరాలు. చాలామంది పెద్దోళ్ళ ఇళ్ళల్లో ఏం పెట్టుకుంటారు? సీసీ కెమెరాలు. ఎందుకు పెడతారు సీసీ కెమెరాలు? ఎవడు వచ్చాడా, ఎవడు వెళ్ళాడా, వచ్చిన వాడిని వెళ్ళిన వాడిని ఏం చేయొచ్చు? మనం రికార్డ్ చేస్తాం. ఓకే, వినండి. రక్షణ పొంది బాప్తీసం తీసుకున్న ప్రతి బిడ్డ వెనకాల దేవుడు ఒక సీసీ కెమెరా పెట్టాడు. ప్రతి ఒక్కరి వెనకాల దేవుడు ఒక సీసీ కెమెరా పెట్టాడు. ఈ లోకంలో పెట్టిన సీసీ కెమెరాలు కావాలితే డిలీట్ చేసేయచ్చు. ఓకే, హిస్టరీని ఎరేజ్ చేసేయచ్చు. పరలోకములో పెట్టిన సీసీ కెమెరా హిస్టరీని మనం ఎరేజ్ చేయలేం, డిలీట్ చేయలేం. నీకు సినిమా చూపిస్తాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఇప్పుడు చూసే సినిమా కన్నా సినిమా చాలా బాగుంటుంది. ఎప్పుడెప్పుడు ఏమి చేశాము, ఎలాగో చేశాము, ఎక్కడ చేశాము, ప్రతీది కూడా దేవుడు ఏం చూపిస్తాడు? సినిమా చూపిస్తాడు. సినిమా అంటే సీసీ కెమెరా చూపిస్తాడు, ఫుటేజ్ చూపిస్తాడు. ఈ ఫుటేజ్ నీకు చూపించినప్పుడు నేను చెయ్యలేదు అని అబద్ధం ఆడడానికి వీలు లేదు. మన కాలు జారకూడదు, యేసేపు వలె జారకూడదు. యేసేపుకి ఎవరు భయం ఉంది? దేవుని భయం. దేవుని భయం ఉన్న ఓ తల్లి కోసం చెప్తాను, వినండి. మంచి భార్యాభర్తలు, వాళ్ళిద్దరూ వ్యవసాయం చేసుకుంటారు. వాడు చదువు తక్కువవాడే కానీ వాడికి అందమైన భార్య వచ్చిందంట. చక్కలాంటి చుక్కలాంటి భార్య వచ్చిందంటారు. చుక్కలాంటి భార్య అంటే ఈ చుక్క కాదు, ఆ చుక్క. చూడడానికి ఇడికి నల్లగా ఉన్నా కానీ భార్య ఎలాగ ఉందట? అందంగా ఉందట. ఊళ్ళో అందరూ అనేవారట, అబ్బా ఈడు కొంచెం కాకిలాగా ఉన్నా కానీ కుర్రోడికి మాత్రం దొండపండు లాంటి పిల్ల దొరికిందిరా అనేవారట. ఈ అమ్మాయి అందంగా ఉన్నా కానీ తన భర్త అంటే చాలా ఇష్టము, ప్రేమ అంట. భర్త వీళ్ళిద్దరూ ఆలు మగలిద్దరూ చాలా అన్యోన్యంగా జీవిస్తున్నారట. వీరు పొలం చేసుకుంటున్నారు. ఒక సంవత్సరం పొలం ఎండిపోయింది. లోను కోసం బ్యాంక్ వెళ్ళారట. సరే, లోన్ కోసం బ్యాంక్ వెళ్తే ఆ బ్యాంక్లో ఫీల్డ్ ఆఫీసర్ అనేవాడు, లోన్ శాంక్షన్ చేసే ఫీల్డ్ ఆఫీసర్, వీళ్ళిద్దరు వెళ్ళి అర్జీ పెట్టుకున్నారంట. ఆ అర్జీ పెట్టుకున్న రోజు నుంచి ఈ ఫీల్డ్ ఆఫీసర్ ఈ అమ్మాయి మీద కొన్నేసాడట. అమ్మడి అమ్మ, ఇటు చూస్తేనేమో నల్లగా ఉన్నాడు, ఇది చూస్తేనేమో చెప్పండి చూడ్డానికి ఎలాగుంది? చక్కని. అసలు ఈడు పక్కన ఉండాల్సిన కాదు ఈ అమ్మాయి, నాలాంటోడు పక్కన ఉండాలి అనుకున్న ఆ అమ్మాయి మీద ఏం పడ్డాడంటే వీడు మనసు పడ్డాడట. మనసు పడ్డాడంటావా, కామం అందామా దాన్ని? పరాయి వాడిని భార్యను మనం ఏం చేయకూడదు. పదాంజలి చెప్పండి ఒకసారి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ దేని రూపమును ప్రతిమను మనం ఏం చేయకూడదట? చేసుకోకూడదు. దానికి సాగిలపడకూడదు, పూజింపకూడదు. తర్వాత విశ్రాంతి దినమును ఆచరించాలి. నీవు దీర్ఘాయుష్యమంతుడు అగునట్లుగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. నరహత్య చేయకూడదు, అబద్ధము ఆడకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలింపకూడదు, నీ పొరుగువాని పట్ల అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని ఎద్దునైనను, అంటే పొరుగువాని భార్యను ఆశించేవాడు ధర్మశాస్త్ర ప్రకారంగా పాపం. వీడు ఏం కలిగి ఉన్నాడు? ఆల్రెడీ ఒక చక్కని జంటకు భార్యాభర్తలుగా ఉన్నారు వీళ్ళిద్దరూ. చూడ్డానికి నల్లగానే ఉన్నాడు, ఈమె అందంగానే ఉంది. కానీ వీడి కన్ను ఎవరి మీద పడిందంటే అందమైన అమ్మాయి మీద పడిందంటే కన్నుడికి. అంటే కామంతో కళ్ళు మూసిపోయి ఉన్నాడు వీడు. వీడికి మంచి చెడ్డ అక్క చెల్లి అన్న తమ్ముడు ఏమి కనపడతలేదు వీడికి.
వీళ్ళేమో లోన్ కోసం వచ్చారు బ్యాంకుకి, అడిగారట. అడిగితే నేను వస్తాను, నేను పరీక్షిస్తాను, పరీక్షించిన తర్వాత అప్పుడు నేను లోన్ శాంక్షన్ చేస్తాను అన్నాడట. అలాగే సార్, రండి సార్, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం సార్ అని ఇద్దరు ప్రాధేయపడ్డారట. ఒక రోజున వచ్చాడు, ముసిరి పడుతుంది. ముసిరి పడుతున్న సమయంలో వీడు పొలంలోకి వెళ్ళి, ఎక్కడుందో మీ పొలం, నడండి చూపించండి అన్నాడట. చూపిస్తున్నటువంటి సమయంలో పొలానంతా చూపించారట. ఓకే, మీకు నేను లోన్ శాంక్షన్ చేస్తాను అని చెప్పి ఈ ఫీల్డ్ ఆఫీసర్ ఈ అమ్మాయిని గోకడం మొదలెట్టాడట, కాలు దొక్కడం మొదలెట్టాడట, అది చేయడం మొదలెట్టాడట. ఓర్చుకుందట, చాలా ఓర్చుకుందట. సరే, ఈ లోపల ముసురు పడుతున్న సమయంలో పైనుంచి మబ్బేసి ఉరుములు మెరుపులు మెరుస్తూ ఉంటుంటే అక్కడ చిన్న పాకుంటే ఇటు నాటకం ఆడడం ప్రారంభించాడట. నాకు తలనొప్పి వచ్చేస్తుంది బాబు అని మొదలెట్టాడంటే ఈ ఫీల్డ్ ఆఫీసర్. పాపం చదువు లేనోడు, తెంగరోడు కంగారు పడిపోతాడంట. ఆ భార్యను చేసుకుని, అయ్యో ఆఫీసర్ గారు మీకు తలనొప్పి వచ్చేస్తుందా, నన్ను ఏం చేయమంటారు, నన్ను ఏం చేయమంటారు. పక్కన ఏదో మెడికల్ షాప్ ఉంది, వెళ్ళి తలనొప్పి ట్యాబ్లెట్ తలనొప్పి తగ్గడానికి ట్యాబ్లెట్ ఒకటి పట్టురామని చెప్పి పంపించాడట. వీడు, అయ్యగారు ఉండండి ఆఫీసర్ గారు అని చెప్పి వాళ్ళ భార్యని అతనే ఆ చిన్న పాకలో వదిలేసి వీడు పరుగున మెడికల్ షాప్కి పరిగెట్టుకుంటూ వెళ్ళాడట. ఏం తేడానికి చెప్పండి. ఇప్పుడు వీడికి ఏం దొరికింది చెప్పండి? అవకాశం. ఈడు ఇలాగ వెళ్ళగానే ఈడేం చేయడం మొదలెట్టాడంటే అమ్మాయిని పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడట. ఎప్పుడైతే అమ్మాయిని పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడో ఆమె గుండెల మీద నుంచి అలా బయటకు దోసి లాగబెట్టి ఒకడు కొట్టి, ఒరే ఎదవా, నా భర్త నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళింది నీ మీద నమ్మకంతో కాదురా, నా మీద నమ్మకంతో నా భర్త వదిలేసి వెళ్ళాడని చెప్పిందట. ఏసై గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏసైకి స్తోత్రం కలుగునుగాక. నా భర్త నీ మీద నమ్మకంతో నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళలేదురా, నా మీద నమ్మకంతో నా భర్త నన్ను వదిలేశాడురా. మేమిద్దరము దేవుని సాక్షిగా వివాహం చేసుకున్న భార్య భర్తలం. చచ్చిపోయేంత వరకు నా భర్తకు నేను అన్యాయం చేయను, నా భర్త నాకు అన్యాయం చేయడం అన్నట్ట. తలతో సిగ్గుపడి కాళ్ళు పట్టుకుని క్షమించమని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయి ట్రాన్స్ఫర్ పెట్టుకుని పోయాడు. తర్వాత వచ్చిన ఆఫీసరు వాళ్ళ ఫీల్డ్కి డబ్బులు శాంక్షన్ చేశాడు. పశువులాగా ప్రవర్తించే మృగము లాంటి మానవులు ఉన్న చోట భార్యగా ఆమె కన క్యారెక్టర్ని కాపాడుకుంది. నీ కాలు జారని స్థితి. బిడ్లారా, వైవాహిక జీవితం అంటే భార్య భర్తల మీద నమ్మకం. నీ భర్త నిన్ను వదిలేసి వెళ్తున్నాడంటే నీ మీద ఎంతో నమ్మకం. నా భార్య నన్ను వదిలిపెడుతుంది అనేక చోట్ల కంటే నా మీద ఎంతో నమ్మకం. ఎన్నో మాటలు రావచ్చు, ఎన్నో నిందలు రావచ్చు, కానీ భార్య భర్తల సంబంధం అనేది చనిపోయే వరకు ఉంటుంది. యేసయ్యకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసేపు యొక్క కాళ్ళు ఎక్కడున్నాయట? దేవుని భయం మీద వేయబడ్డ యేసేపు యొక్క కాళ్ళు. అందుకే యేసేపు కాళ్ళు ఏమవ్వలేదట, చారలేదు. దానియేలు రాజుల భోజనం పెడతా అన్నాడు, అది తిని నేను అపవిత్రం చేసుకోను అన్నాడు. అది తిని నాకు వద్దయ్యా, నాకు ఆ భోజనం వద్దు, నేను తిని అపవిత్రం చేసుకోను అన్నాడు. తర్వాత దానియేలు దేశ ప్రధాని అయినప్పుడు దానియేలుని ఎలాగైనా పాడు చెయ్యాలి, దానియేలుని ఎలాగైనా పడగొట్టాలని చూచినప్పుడు దానియేలు యొక్క కాళ్ళు ప్రార్థన మీద కట్టబడింది. బిడ్డలారా, ప్రార్థన చేస్తే చనిపోతామని చెప్పాడు. ప్రార్థన చేస్తే చనిపోతే నేనే ముందు చనిపోతానని ప్రార్థన మానలేదు దానియేలు. యేసేపు దేవుని భయం మీద తన కాళ్ళను నిలిపితే దానియేలు ప్రార్థన అనేటువంటి బండ మీద తన కాళ్ళను నిలిపాడు. దేవుని బిడ్డలారా, వాళ్ళ కాళ్ళు జారలేదు. మూడవదిగా, కొంతమంది కాళ్ళు జారిపోయిన స్థితి కలిగిన వారు ఉన్నారు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 10వ వచనం, గోడ కొరకు తడవులాడునట్లుగా
అంటే గుడ్డివారు పైకి లేవడానికి ఎలాగైతే గోడ పట్టుకుని పైకి లేద్దామని తడవులాడుతారో, సంధ్యవేళ చీకటిలో ఎలాగైతే చీకటిలో వెదుకులాడుతామో, మధ్యాహ్న కాలమందు మా పరిస్థితి కాలు జారి పడిపోయామంటున్నారు. ఏమిటి స్థితి? పడిపోయిన వారు లేవడానికి తంటాలు పడుతున్నారు. పడిపోయిన వారు మరలా తిరిగి లేవడానికి ఎలాగ తంటాలు పడుతున్నారు, ఎలాగూ కష్టపడుతున్నారు. ఒక గుడ్డోడికి కళ్ళు కనపడపోతే గోడ పట్టుకుని ఎలాగైతే పైకి లేద్దామని వాడు కష్టపడుతున్నాడో, ఒక స్థితిలో నుంచి నువ్వు కిందకి పడిపోతే, ఆత్మీయ జీవితంలో నుంచి కిందకి పడిపోతే మరలా తిరిగి పైకి లేవడానికట మనమంట తడవలాడాలంటే గుడ్డోళ్ళు తడవలాడినట్లు తడవలాడుకోవాలట. బిడ్డలారా, ఒక మంచి మాట మీకు చెప్తాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒకప్పుడు ప్రార్థనలో ఉన్న నీవు పడిపోయావు, యథార్థతలో ఉండేదానివి పడిపోయావు, నిజాయితీగా ఉండేదానివి పడిపోయావు, పరిశుద్ధతగా ఉండేదానివి పడిపోయావు, దేవుని సన్నిధి అంటే ఆసక్తి ఉన్నదానివి పడిపోయావు, దేవుడంటే ప్రేమ కలిగిన ప్రేమను నువ్వు మరిచిపోయావు, ప్రేమలో నుంచి కింద పడిపోయావు. దేవుడన్నా పడిపోయి ఇప్పుడు పైకి లేగుద్దామని తడవలాడుతున్నావు. కానీ గుడ్డోడు గోడ ఎదుక్కున్నట్టుగా అయిపోయింది తప్ప మన కాలు జారి పడిపోయిన స్థితిలో ఉన్నాము. దేవుడు నిన్ను నిలబెట్టాడు, దేవుడు నిన్ను దీవించాడు, దేవుడు ఆశీర్వదించాడు, ఆరోగ్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, కృపనిచ్చాడు. ఒకప్పుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాడు నా ప్రభువు. కానీ ఆ స్థితిలో నుంచి కాలు జారి కింద పడిపోయావు, గుడ్డోళ్ళలాగా తలమడాడుతూ ఉన్నావు. ఏ ఆసరా దొరుకుద్ది, ఎలాగూ పైకి లేవాలి అని తడబలాడుతున్నావు. కానీ పైకి లేవలేకుండా కాలు జారి కింద పడిపోయిన స్థితిలో ఉన్నావు. ఒకప్పుడు ఎంత ప్రార్థన చేసేదాను, ఇల్లు ఎంత బాగుండేదో. ఒకప్పుడు దేవుడి పని అంటే ముందుకు పరిగెట్టుకొచ్చేదానివి, ఎంత చక్కగా చేసేదానువో, ఎంత దీవించబడ్డావో. ఒకప్పుడు దేవుడంటే అన్నిటికంటే ముందుండి నీవే కార్యాలు చేసేదాను, ఎంత హాయిగా ఉండేదో నీ కుటుంబంలో. ఇప్పుడు ధనము లేకపోని ఎంత సమాధానంగా చక్కగా నీవెంత ప్రేమగా కుటుంబంలో ఉండేదానువో. కాలు జారి కింద పడ్డావు, గుడ్డోళ్ళగా తలమలాడుకుంటున్నావు. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడండి, దేవుడు చాలా గొప్పగా దీవించాడు. న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటాడు ఆయన. సంసోనండి దేవుడండి నాజీరు పుత్రుడిగా ఇచ్చాడండి. ఫిలిస్తీన్ల చేతిలో నుంచి, మిద్యానీయుల చేతిలో నుంచి, శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుడు గర్భములోనే అభిషేకించి నాజీరు చేపించి తన తల్లిదండ్రులకు చెప్పి బయటకు తీసుకొచ్చాడండి. అంటే సంసోను బయటకు ఎందుకు వచ్చాడంటే ఒక ఉద్దేశము ద్వారా, ఒక పర్పస్తో దేవుడు అతని లోకంలోకి పంపించాడు. సంసోను ఈ భూలోకంలో రావడానికి ఒక ఉద్దేశం ఉంది, ఒక పర్పస్ ఉంది. ఏమిటా పర్పస్? ఇశ్రాయేలు ప్రజలను శత్రువుల చేతుల నుండి విడిపించడానికి. కానీ ఏం జరిగిందో చెప్పమంటారా? అభిషేకించబడిన వాడు, తల్లిదండ్రులు చెప్పారు వాడికి ద్రాక్షారసం పట్టొద్దు, పట్టలేదండి. తల క్షవరం చేయించలేదండి. వాడిని ఒక ప్రత్యేకమైన వాడిగా పెంచాలి, ప్రత్యేకమైన వాడిగా పెంచారు. దైవభక్తిలో పెంచారు, ప్రార్థనలో పెంచారు. అన్ని పెంచినటువంటి సంసోను యుక్త వయసుకు వచ్చేసరికి అంత బాగా అభిషేకం ఉన్నవాడు, అంత ధనాభివృద్ధి కలిగిన వాడు, అన్ని సౌఖ్యాలు దేవుడు అనుగ్రహించి పెద్దవాడిని చేసిన తర్వాత ఈ సంసోను చేసిన పని చెప్పడం, ఎక్కడికి వెళ్ళినా వీడికి అమ్మాయిలు పిచ్చే. తీయండి న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం చదవండి. సంసోను తిమ్నాతుకు వెళ్ళి, తిమ్నాతులో అన్యురాలైన ఫిలిస్తీన్ల కుమార్తెను ఏం చేశాడట? చూశాడు, లవ్ చేశాడు. ఇప్పుడు ఆమెతో వదిలేశాడా? తీయండి 16వ అధ్యాయం 1వ వచనం చదవండి. తరువాత సంసోను గాజాకు వెళ్ళి అక్కడ ఎవరిని చూశాడట? వేశ్యను చూశాడట. వేశ్యను చూసి ఆమెతో వెళ్ళాడట. మరి ఆమెను వదిలేశాడా? మళ్ళా తీయండి 16వ అధ్యాయం 4వ వచనం చదవండి. పిమ్మట అతడు
సోరేకు లోయలో ఉన్న సోయరు ప్రాంతంలోనికి వచ్చి అక్కడ దెలీలా అనే ఒక అమ్మాయిని చూశాడట. అంటే బాబుగారు ఎక్కడికి వెళ్ళినా, అది తిమ్మనాతు అయినా, అది గాజా అయినా, అది షోయారో అయినా, షేరేకు అయినా, ఎక్కడికి వెళ్ళినా ఈ అబ్బాయి గారికి ఎవరు కావాల్సి వచ్చారు చెప్పండి? అమ్మాయిలు ఉంటే జాలిడికి అంతే. అభిషేకించబడినవాడు, నాజీరు చేయబడినవాడు, బలమైన దేవుని అభిషేకం ఉన్నవాడు, దేవుని ఆత్మచేత రేపబడినవాడు, సింహాన్ని చీల్చినవాడు, గాడిద దవడ ఎముక పట్టుకుని 1000 మంది ఫిలిస్తీన్లు చంపినవాడు, ఫిలిస్తీన్ల పట్టణం యొక్క ద్వారబంధాన్ని ఏదో కావుడు మోసినట్టు తెంపుకొని విదిలించి ఆ పెద్ద ద్వారబంధాన్ని మోసుకెళ్ళిపోయిన వాడు, 500 నక్కలో 200 నక్కలను పట్టుకొని వాటికి నక్కలను పట్టుకొని వాటి తోకలను ముడివేసి ఫిలిస్తీన్ల కుప్పలను తగలబెట్టిన వాడు, అనేక మందిని చంపినటువంటి ఈ వ్యక్తి అమ్మాయిల విషయంలోకి వచ్చేసరికి కాలు జారి పడ్డాడు, పతనమైపోయాడు. అభిషేకములో ఉండవలసిన వాడు, శత్రు సంహారము చేయవలసిన వాడు, ఏ ఉద్దేశంతో అయితే పంపించబడ్డాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చవలసిన వాడు, పరిశుద్ధంగా బ్రతకవలసిన వాడు, పవిత్రంగా బతకవలసిన వాడు, అనేక మందిని కాపాడవలసిన వాడు, అనేక మందిని సంరక్షించవలసిన వాడు, దేవుని కార్యము భూలోకములో నెరవేర్చవలసిన వాడు, దేవుడే అభిషేకించి నాజీరు చేయబడి పంపబడిన వాడు, ఫైనల్గా వచ్చేసరికి ఏమైపోయాడో చెప్పమంటారా? అమ్మాయిలు పిచ్చి పట్టుకొని ఎక్కడికి వెళ్ళినా అమ్మాయిలు 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 వల్ల జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఎంతవరకు వచ్చాడు చెప్పమంటారా? మీకు ఎప్పుడు చెప్తాను నేను, మళ్ళీ ఈరోజు చెప్తున్నాను. అమ్మాయిలు, వ్యభిచారము, కోపము 2 పరలోకానికి తీసుకెళ్ళాం. సంసోను ఆఖరికి ఎలాగైపోయాడు చెప్పమంటారా? నీ బలం ఎక్కడుందని అడిగితే తలలో ఉందని చెప్పేశాడు. తల గోకేశారు. ఒకసారి స్త్రీ వలలో నువ్వు పడితే నిన్ను మొత్తం గోకెత్తారు. అందుకే సొలొమోన్ అన్నాడు, జార స్త్రీ ఉన్న వీధిలోనికి నీవు వెళ్ళకు, అది లోతైన గొయ్యి అన్నాడు. పట్టేసుకున్నారు, తల చెక్కేశారు. ఇంతకుముందు సంఖ్యలు వేస్తే పురుకోస తెంపినట్టు తెంపేసేవాడు, ఇప్పుడు పురుకోస కట్టారు. తెంపుకుందామని విదిల్చుకున్నాడట, బలం అతనిలో నుంచి పోయింది, పట్టేసుకున్నారు. వాళ్ళ శత్రు దేశాన్ని తీసుకెళ్ళి ఏం చేశారు చెప్పమంటారా? సింహాలు చంపినోడిని, నక్కలు పట్టుకొని తోకలు ఇచ్చి తగలబెట్టినోడిని, ద్వారబంధాన్ని బలంగా లాక్కెళ్ళిపోయినోడిని, గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపినోడిని గానుగ ఎద్దుకు కట్టినట్టు గానుగ గట్టి తిప్పడం మొదలెట్టారట. కళ్ళు పీకేశారట. ఇప్పుడు సంసోను చూసి యాలాకోలం చేస్తున్నారట. రే గాడిద చంపినాడు, రే గాడిద దవడ ఎముక పెట్టి చంపినాడు, రే సింహాన్ని చీల్చినాడు, రే వీడు పలానాది చేసినాడు, వీడు దేవుడు బిడ్డట, వీడు దైవ బిడ్డట, యేసయ్య నమ్ముకున్నాడట, ప్రభువు నమ్ముకున్నాడట. అక్కడ ఉన్న ఫిలిస్తీన్లందరిని చూసి ఎగతాళి ఏలకోలం చూస్తే బెక్క చచ్చిపోయాడట. దేవుని బిడ్డలారా, అవమానం తట్టుకోలేక అప్పుడు గుర్తొచ్చిందంటే వీడికి, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యం పని చేశాను, నా దేవుడు నన్ను నాజీరు చేశాడే, దేవుడు నన్ను అభిషేకించాడే, దేవుడు నాకు ఆత్మతో పంపించాడే, దేవుడి కార్యము చేయమని చెప్పాడే, శత్రువుల్ని చంపమని చెప్పాడే, దేవుడు నాకు ఇంత బలం ఇచ్చి శక్తి ఇచ్చి ఆత్మనిచ్చి నన్ను పంపిస్తే నా బలానంతా స్త్రీలకు ఇచ్చాను. ఎలా కోలం. ఒకప్పుడు సంసోను చూస్తే గడగడ గడగడ వణుకుపోయిన వాళ్ళే. ఒకప్పుడు సంసోను వస్తున్నాడంటే 4-7 ద్వారాల గుండా పారిపోయిన వాళ్ళే. సంసోను వస్తున్నాడంటే పట్టుకోవడానికే భయపడిన వారు ఇప్పుడు సంసోను చూసి ఎగతాళి చేస్తున్నారట. ఎప్పుడైతే నీవు నేను కాలు జారి పడ్డామో నేను ఎగతాళి చేయడం ప్రారంభిస్తుంది లోకం, అవమానం చేస్తుంది లోకం. ఎక్కడ కనపడితే అక్కడ మనల్ని చాలా చండాలంగా మాట్లాడుతుంది లోకం. కాలు జారనివ్వకు, కాలు జారనివ్వకు. సంసోను కాలు జారిపోయాడు, గానుగ ఎద్దు తిరుగునట్లు తిరుగుతున్నాడు.
ఈ లోపల సంసోను దొరికాడని ఫిలిష్తీయులు సర్దారులు అందరూ పెద్ద పండగ చేసుకుని బలి అర్పించుచుండగా, సంసోను తీసుకురండ్రా వాడిని ఎలకోలం చేద్దాం అన్నారట. చదవండి, మాట చదవండి. న్యాయాధిపతుల గ్రంథము అందులో చెప్పబడిన మాట 16వ అధ్యాయంలో చదవండి, 16-17వ అధ్యాయంలో చదవండి. వారి హృదయము సంతోషముతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయుటకు. ఏం చేయడాకట? పరిహాసం అంటే ఎలాకోలం చేయడానికి సంసోను పిలుద్దాం రండి, పరిహాసం చేద్దాం రండి. వాడు ఏదేదో అన్నాడు కదా, వాడు గొప్పోడు అనుకున్నాడు కదా, అది అన్నాడు కదా, ఇది అన్నాడు కదా, రండి వాడిని ఏలకోలం చేద్దాం, ఎగతాళి చేద్దాం, తీసుకురండి మన మధ్యలోకి అన్నారట వాళ్ళు. అప్పుడు ఏడుస్తున్నాడు సంసోను, అయ్యా నీవిచ్చిన కృప పోగొట్టుకున్నానయ్యా, నీవిచ్చిన బలం పోగొట్టుకున్నానయ్యా, నీవిచ్చినటువంటి ఆ శక్తిని పోగొట్టుకున్నాను, ఆ పనిని పోగొట్టుకున్నాను, నీవిచ్చిన పంపిన ఉద్దేశం మర్చిపోయానయ్యా, నా జీవిత పరమార్థమే మర్చిపోయానయ్యా, పిచ్చోళ్ళగా ప్రవర్తించానయ్యా, స్త్రీలోలునైపోయానయ్యా, క్షమించయ్యా, తిరిగి మరలా నాకు నా బలాన్ని దయచేయమని అక్కడ ఏడుకుంటున్నాడట. కృపగలిగిన దేవుడు, ఏనండి మాట, కృపగలిగిన దేవుడు. పశ్చాత్తాపడితే కనికరించేవాడు నా యేసయ్య ఒక్కడే. యేసయ్యకు మహిమ కలుగునుగాక, యేసయ్యకు మహిమ కలుగునుగాక, యేసయ్యకు మహిమ కలుగునుగాక. తప్పు చేశానయ్యా క్షమించమని అడిగితే గనక నాశనమైపోయే స్థితిలో ప్రభువు తట్టు మనం తిరగగలిగితే మరలా తిరిగి మనకు బలము దయచేయు దేవుడై ఉన్నాడు, తన కృపను దయచేయ దేవుడై ఉన్నాడు, తన స్వస్థత దయచేయ దేవుడై ఉన్నాడు, తన కృపనిచ్చి నడిపించే దేవుడై ఉన్నాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. పోయిన బలాన్ని మరలా తిరిగి దేవుడు సంసోనికి ఇచ్చాడట. ఆమేన్. యేసయ్యకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాలు జారి పడిపోయిన వారు పరలోకం వెళ్తే దేవుడు రానివ్వడు. చదవండి యోబు గ్రంథం, యోబు గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం చదవండి. దుర్దశ నొందిన వానిని తిరస్కరించుట క్షేమము గలవారు, కాలు జారు వారి కొరకు తిరస్కారమే కనిపెట్టుచున్నదట. ఒకవేళ నీవు నేను కాలు జారిపోయి పశ్చాత్తాపడకుండా దేవుని దగ్గర అడగకుండా నా ఇష్టం అని చెప్పి మన పరలోకానికి వెళ్ళిపోదాం అనుకుంటే అక్కడికి నిన్ను ఎవరు రానివ్వరట. నీ కొరకు తిరస్కారం ఏం చేస్తుందంట? ఎదురు చూస్తుంది, రానవరు. అందుకే దావీదు అంటాడు 119వ కీర్తన 133వ వచనం చదవండి. 119వ కీర్తన 133వ వచనం చెప్పి నేను ప్రార్థన చేస్తాను. నీ వాక్యమును బట్టి ఏం చేయమంటున్నాడు? నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము, నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు మనుష్యుల బలత్కారము నుండి నన్ను విమోచించమంటున్నాడు ఆయన. అంటే ఆయన అంటాడు, అయ్యా నా అడుగులను స్థిరపరచు అంటున్నాడు. బిడ్డలారా, ఈ మొదటి ఆదివార దినాన ప్రభువు ప్రేమను బట్టి మీకు నేను చెప్పేది, నీ నా అడుగులు జారిపోకుండా ప్రభువే స్థిరపరచునుగాక, ప్రభువే స్థిరపరచునుగాక. కాలు జారి ఒకవేళ ఆసాపు వలె నా కాలు జారిపోతుంది అని అనుకుంటే కనుక జారనివ్వకుండా మనకు వెనకకు వచ్చునుగాక. యేసేపు వలె దానియేలు వలె స్థిరమైన యేసు అనే బండ మీద మన కాళ్ళు స్థిరముగా ఉండునుగాక. పడిపోయావా సంసోను వలె మరలా అడుగు, పశ్చాత్తాపు పడు, ప్రభు వైపు తిరుగు, మరలా పోయిన అడుగును తిరిగి మరలా నిలబెట్టగల సమర్థుడు మన యేసయ్య. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.